వాక్య భాగం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును. చాలు చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ చదవబడిన వాక్య భాగాన్ని ప్రభా మీరే మాకు విరిచి వడ్డించి తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే అన్నాడు, ఇదిగో నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వింటే మీరు బ్రతుకుతారు. దేవుని మాట వింటే మనం ఏం చేస్తాం? బ్రతుకుతాం. వాక్యం సెలవిస్తుంది, ఎవరు కూడా ఈ లోకంలో మనం చూసినట్లయితే దేవునికి దూరంగా జీవిస్తూ బ్రతికేవారు అందరూ బ్రతుకుతున్నారు లోకంలో. చాలామంది ఎలాంటి బ్రతుకు మనం ఆలోచించాలి. ఏ విధంగా బ్రతుకుతున్నాం? మొన్న ఒక ఆయన, నేను బండి మీద ఇద్దరం వస్తున్నాము, గుంటూరులో డివైడ్ ప్రక్కనే బాగా తాగేసి ఎప్పుడు అగ్గితో తగులుతుంది, డివైడ్ ప్రక్కనే పడుకున్నాడు. ఏ వాహనం కానీ ఏమాత్రం అదుపు తప్పి వచ్చిందంటే తలకాయ మీద ఎక్కుద్ది. ఎలాంటి బ్రతుకది? ఎలాంటి బ్రతుకు? త్రాగి పడిపోయి లేవలేని స్థితిలో ఉంటే, ఒకవేళ ఏదన్నా అదుపు తప్పి ఒకవేళ అవి వెళ్ళిందంటే ఏమవుతుంది బ్రతుకు? చెప్పాలి. ఏం బ్రతుకది? దేవునికి అయిష్టకరమైన బ్రతుకు. వారి జీవితాల్లో నెమ్మది లేని బ్రతుకు, శాంతి లేని బ్రతుకు, సమాధానం లేని బ్రతుకు. త్రాగుళ్ళు శాంతి సమాధానం దొరుకుతుందని చెప్పి మత్తు కోసం అలవాటు పడిపోయి ఏం బ్రతుకు? దేవుడు లేని బ్రతుకు అలాగుంటుంది. మనుషుల జీవితాలు నాశనమైపోతున్నాయి. ఇది నాన్న యవనస్తులే, ఏమన్నా ముసలోడు అనుకుంటే లేదు, చక్కగా 20 సంవత్సరాలు ఉంటాయేమో అంతే. ఆ వయసులో ఉన్న బిడ్డలు కూడా త్రాగి నాశనకరమైన బ్రతుకుతూ జీవిస్తూ నశించిపోతున్నారు. అలాంటి బ్రతుకు ఎవరికి ఇష్టకరమైంది? తల్లికి తండ్రికి అయిష్టకరమైన బ్రతుకు. అలాగనే భార్య బిడ్డలకు అయిష్టమైన బ్రతుకు. ఏ బ్రతుకుతున్నాడు మానవుడు ఇది నాన్న? రక్షణ లేదు, దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, ఇష్టానుసారంగా జీవించడము. నా డబ్బులే నేను త్రాగుతాను చెప్పి త్రాగాడు, పడిపోయాడు. కానీ ఎవరు కూడా పట్టించుకునే వారు లేరు. కారణం ఏంటంటే త్రాగి పడిపోయిన వాడు ఎవడు పట్టించుకుంటాడు? కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసిన వ్యక్తి బ్రతుకు ఎలాగుంటుందంటే, అదిగో అలా ఎండలో త్రాగి పడిపోయే జీవితం. ఆ బ్రతుకు ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ బ్రతుక దేవుడు కోరుకునేది
ఆ బ్రతుక అలాంటి బ్రతుకుని దేవుడు ఇష్టపడతాడా? ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. దేవుడు అంటున్నాడు, నా మాట వింటే మీరు బ్రతుకుతారు. ఏ మాట? ఆయన మాట, నీ జీవితాన్ని మార్చుకునే మాట అంటున్నాడు కదా. దావీదుకు చూపించిన శాశ్వత కృపను నేను మీకు చూపిస్తా. అన్న మాట వింటే మంచి జీవితాన్ని మీకు ఇస్తా. అలాంటి త్రాగుబోతు తన జీవితం కాదు, నీ జీవితాన్ని మార్చివేసి ఒక నూతన జీవితాన్ని నీకు దయచేస్తా అని దేవుడు అంటుంటే, మనిషేమో దేవుడిచ్చే జీవితాన్ని విడిచిపెట్టి ఆయన కృపను విడిచిపెట్టేసి, ఆయన ఇచ్చే నూతన జీవితాన్ని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా జీవించాలని తిని త్రాగి రకరకాల వ్యసనాలకు బానిసైపోతున్నాడు మనిషి. రకరకాల వ్యసనాలకు బానిసై తన జీవితాన్ని పాడు చేసుకుంటూ దేవునికి దూరస్తుడిపోతున్నాడు. అసలు దేవుడు మనిషిని దేనికి సృష్టించాడు ఈ లోకంలో? దేనికి? చాలా మందికి తెలియదు. దేవుడు ఎందుకు సృష్టించాడు? నేను ఎందుకు బ్రతుకుతున్నాను ఈ లోకంలో? ఎందుకు జీవిస్తున్నాను? ఎలా జీవిస్తున్నాను అని చెప్పే ఆలోచన, ఇంకిత జ్ఞానం కూడా మనిషికి లేకుండా పోయింది. ఇంకిత జ్ఞానం కలిగిన వ్యక్తి ఆలోచిస్తాడు. ఆలోచించి దేవునికి లోబడతాడు. నన్ను సృష్టించిన సృష్టికర్తకు నేను లోబడాలని ఆలోచించేస్తాడు. ఆయనే నిన్ను కాపాడువాడు, కూనుకడు నిద్రపోడు. కానీ అనేకులు ఏం చేస్తున్నారంటే, అలాంటి కునుకక కాపాడే దేవుణ్ణి విసర్జించి తన మనసులను కఠినపరుచుకొని ఫరోలాగా కఠినమైన హృదయాలు కలిగి సృష్టికర్త అయిన దేవుణ్ణి విసర్జించి విడిచిపెట్టి దేవునికి లోబడకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అలాంటి బ్రతుకు నా దేవుడు కోరుకుంటుంది. దేవుడు అంటున్నాడు, నా మాట వింటే మీరు బ్రతుకుతారు. ఎస్, ఈ దినం ఎంతమంది వారి బ్రతుకులను సరిదిద్దుకొని జీవ మార్గంలో నడుస్తున్నారు? ఎంతమంది ప్రజలు రక్షించబడుతున్నారు? లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టేసి ఒక మంచి జీవితం నాకు కావాలి అని చెప్పి కోరుకునేవారు ఎంతమంది ఉన్నారండి? మనం చూస్తుంటే, యూట్యూబ్లో చూస్తుంటే ఏమీ వినిపిస్తున్నాయి. కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. విడాకులు, అంతేకాదు రకరకాల శోధనలో వస్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళి తీర్పు తీసుకుంటే ఏ ప్రయోజనము? దేవుడైన యెహోవా దగ్గరకు వచ్చి ఆయన మాట వింటే నీవు బ్రతుకుతావు. ఆయన నిన్ను బ్రతికిస్తాడు. నీ జీవితాన్ని మార్చివేసి ఒక నూతన జీవితాన్ని నీకు దయచేస్తాడు. అలాంటి జీవితం కలిగి నీవు జీవించాలని నా ప్రభు కోరుకుంటున్నాడే కానీ త్రాగుబోతులాగా, వ్యభిచారులాగా, దొంగలాగా నీవు జీవించడానికి వీలేదు. అలాంటి బ్రతుకు నీకొద్దు అని చెప్పి అంటున్నాడు. నా దేవుడు అంటున్నాడు, నా ఎదుకు రా, నా మాట విను, నీ బ్రతుకుని నేను మార్చివేస్తా, నీకు నూతనమైన జీవితాన్ని దయచేస్తా. దావీదుకి ఇచ్చే మంచి జీవితాన్ని ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలందరి మీద రాజుగా నియమించా. నిన్ను కూడా ఒక నూతన వ్యక్తిగా మార్చివేస్తా.
నా మాట విను, నా సన్నిధికి రా అని ఆయన పిలుస్తున్నాడండి. ఆయన ప్రేమ, జాలి, కరుణ కలిగిన వాడు. నీ బ్రతుకును చూసినప్పుడు ఆయన అయ్యో నేను చేసిన నా కుమారుడు పాడైపోతున్నాడని ఆయన కన్నులు దుఃఖిస్తున్నాయి. ఆయన నిన్ను చూసినప్పుడల్లా ఎంతగా దుఃఖిస్తున్నాడంటే, ఒక తల్లి తన బిడ్డ చెడు మార్గంలో నడుస్తున్నప్పుడు వారిని చూసి ఏ విధంగా దుఃఖిస్తుందో, అదేవిధంగా పరలోకపు తండ్రి అయిన ఈ లోకంలో ఉన్న సమస్త మనుషులకు తండ్రి ఆయనే. కనుక ఆయన కన్నులు క్షీణిస్తున్నాయట దుఃఖిస్తూ, అయ్యో ఈ ప్రజలను నేను ఎందుకు చేశాను? ఈ త్రాగి జీవించడానికేనా? వ్యభిచార గృహాలుగా జీవించడానికేనా? మారు మనసు లేకుండా వారి ఇష్టానుసారంగా జీవించడానికైనా నేను తల్లి గర్భంలో వారిని రూపించాను. నా ఆత్మను వారిలో ఉంచాను. పరిశుద్ధమైన జీవితం జీవిస్తారని, నా మాటలకు లోబడతారని, మంచి జీవితం కలిగి నడుచుకుంటారని చెప్పి వారిని ఈ లోకంలో నేను సృష్టిస్తే, ప్రతి వాడు కూడా తన మార్గాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతున్నారండి. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. అవి తండ్రి వలన కలిగినవి కావు. అందుకని ఆయన అంటున్నాడు, చెవికి నా మాట ఆలకించు. ఆలకిస్తే నీవు బ్రతుకుతావు. ఆలకించిన వారి జీవితాలు ఎలాగున్నాయి చెప్పే కదా. త్రాగేసి దేవుని మాటలు నిర్లక్ష్య పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా లోకానుసారంగా జీవిస్తూ వారి జీవితాల్ని పతనం చేసుకుంటున్నారు. కుటుంబాలనే పతనం చేసుకుంటున్నారు. కుటుంబాలు కూలిపోవటానికి గల కారణము రకరకాలైన త్రాగుడు, జూదము, వ్యభిచారము. యూట్యూబ్లో మనం చూసినట్లయితే అదేదో ప్రోగ్రాం వస్తుంది. ఏ ప్రోగ్రాం అది? ఇది కథ కాదు. దాన్ని చూస్తే అవన్నీ రియల్ జీవితాలే పాడైపోతున్నాయి. రకరకాల వ్యసనాలకు బానిసలైపోయి స్త్రీలేమి, పురుషులేమి, యవనస్తులు కూడా నశించిపోతున్నారండి. అందుకనే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నా మాట విను. నా మాట వింటే నువ్వు బ్రతుకుతావు. ఆ చెడు, ఆ వ్యసనాల నుంచి నీకు విడుదల కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఆ పవిత్రమైన దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ప్రవేశిస్తే ఆయన మాటలు నీ జీవితాన్ని మార్చివేస్తాయి. అందుకనే ఆయన సన్నిధికి రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కృప నీకు కావాలంటే దావీదు వలె దేవుని మహింపరిచేవాడుగా ఉండాలి. అందుకని అంటున్నాడు, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప. ఏ కృపది? శాశ్వతమైంది. ఒక దినము 2 దినాలు ఉండే పోయే కృప కాదు. అది ఆయన ఇచ్చే కృప. ఆయన ప్రేమ శాశ్వత కాలము, నీ జీవిత కాలం ఉండేది. నీవు ఆయన మాట వింటే ఆయన నీ జీవితకాలం అంతా నీకు తోడు నీడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. అందుకని హన్న ఒక మాట మాట్లాడుతుంది, చూస్తారా? మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే.
పాతాళముకు పంపుచు అందులో నుండి రప్పించువాడు కూడా ఆయనే. ఏం సెలవిస్తుంది వాక్యము? నిన్ను సజీవుడిగా కాపాడాలన్నా, లేకపోతే నీకు మనం రప్పించాలని కూడా ఆయన వశంలో ఉంది. నీ ప్రాణాత్మలు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన మాట మాత్రం సెలవిస్తేనే నీలో ఈ లోకంలో జీవించగలుగుతావు. సాతాను మాట వింటే పతనమే. సాతాను జుట్టు పట్టుకొని తీసుకొని వెళ్తాడండి. ఎక్కడికి? మందు కొట్టు కాడికి తీసుకొని వెళ్ళి త్రాగరా అని చెప్పి బాగా త్రాగించి జీవితాన్ని పాడు చేస్తాడు. రకరకాల వ్యసనాలతో అన్ని బూతు మాటలు నీ నోట ఉంచి నీ జీవితాన్ని నాశనం చేసి వాడు సంతోషిస్తాడు. కానీ ఈ దినమున మనం చూసినట్లయితే ఎంతమంది దేవుని సంతోష పెట్టేవారు. దేవుని సంతోష పెడుతున్నావా లేక దయ్యాన్ని సంతోష పెడుతున్నావా? నీవు విన్నానా? చెడు అలవాట్లన్నీ కూడా చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తుంటే వాడు సంతోషిస్తూ ఉంటాడు. త్రాగరా, బాగా తాగేసాయి, నీ కొరకు నేను సిద్ధపరిచిన నరకనొకరు రా అని చెప్పి నిన్ను ఈడ్చుకొని పోతాడు. అందుకని ప్రభు ప్రేమను మనసు చేస్తున్నా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవునితో సహవాసము కలిగి మనం జీవించాలి. ఆయన సహవాసం కోరుకోవాలంటే ఎక్కడికి వెళ్తే వస్తుంది? అందుకని అంటాడు దావీదు, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. హల్లెలూయా. దేవుని మందిరంలోనే నీకు నివాసం ఏర్పాటు చేస్తాడు ఆయన. ఆయన మాట వింటే, ఆయన మాటకు నువ్వు లోబడితే, ఆయన ఇచ్చే మాటలు శ్రేష్టమైన మాటలు. అందుకనే ప్రియ దేవుని బిడ్డ వాక్యం సెలవిస్తుంది. 2వ వచనం చదువునాను. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు. చాలయ్యా, నీవు దేవుని దగ్గరకు వస్తే, ఆయన మాట వింటే నిన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చివేస్తాడు. ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తాడు, నీ తలంపులు మార్చివేస్తాడు, నీ ఆలోచనలు మార్చివేస్తాడు, నీ హృదయాన్ని మార్చివేస్తాడు. అలాగూ హృదయం మారినప్పుడు నీవు ఐశ్వర్యవంతుడిగా మార్చబడతావు. లేకపోతే ఆయన మాట వినకపోతే దరిద్రుడిగానే జీవిస్తావు. దేవుని మాట వింటే నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. అందుకని ఆయన మాట వినమంటున్నాడు. నీవు బ్రతకాలంటే, మంచిగా జీవితం కలిగి జీవించాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే నీవు ఆయన మాటను వినాలి. ఆయన మాట వింటే చాలు, ఆయన నిన్ను ఒక ఉన్నత స్థితిలోనికి నడిపిస్తాడు. శాశ్వతమైన కృపను అనుగ్రహిస్తాడు. ఆ కృప చేతనే నిన్ను ఐశ్వర్యవంతునిగా మార్చివేస్తాడు. చెప్తున్నామా? ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి రోజుకి 100 రూపాయలు తాగుతాడు. నెలకి ఎంత అవుతుంది? 3000 అవుతుంది. సంవత్సరానికి ఎంత అవుతుంది చెప్పాలి? 36,000 అవుతాయి. 36,000 ఒక 10 సంవత్సరాలకి ఎంత అవుతాయి చెప్పండి? 4 లక్షలు అవుతాయి, పైన అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా నీ జీవితం బాగుపడక ఏం చేస్తుంది? నీ కుటుంబం బాగుపడుతుంది.
ఒకరోజే కదా అని చెప్పి అనుకుంటున్నావేమో. ప్రతిరోజు బానిసగా అయిపోయి తీసుకొని వెళ్ళి ఆ చెడు వ్యసనానికి అప్పగిస్తే ఏమవుతుంది? నీ బ్రతుకు దరిద్ర స్థితి. అందుకని అన్నాడు, దేవుని మాట వింటేనేమో నువ్వు బాగుపడతావు, నీ బ్రతుకు బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది. దేవునితో సహవాసం కలిగి జీవిస్తే మంచివాడుగా మారుతావు. దేవుని యొక్క వాక్యము, దేవుని మాట పవిత్రమైంది, పరిశుద్ధమైంది. అందుకనేది నీ బ్రతుకును మార్చివేస్తుంది. చెప్తున్నా, సంవత్సరానికి 36,000 ఒక రోజుకు 100 రూపాయలు కడుగు తగలేస్తే 36,000 నాశనం చేస్తే ఆ 36,000 పెట్టుకొని ఒక సంవత్సరానికి సరిపోయాను ఒక 25 కట్టల బియ్యం కొని ఖర్చుకుంటే అంత కుటుంబం అంతా కూడా సంవత్సరం తినచ్చు కదా. అవునా కాదయ్యా? మరి అప్పుడు కుటుంబం బాగుపడక ఏమవుతుంది? కుటుంబం బాగుపడుతుందా లేదా? ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన మాట వినమంటుంది. ఆయన మాట వింటే కుటుంబాలే బాగుపడతాయి. అందుకని గమనించారు కనుక ఇది మన ఎంతో మంది దేవుని బిడ్డలుగా మారుతున్నారు. వారు గ్రహిస్తే వారి జీవితాలు బాగుపడుతున్నాయి. కనుక విశ్వాస సహితమైన జీవితం కలిగి మనం నడుచుకోవాలి తప్ప, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి తప్ప, ఆయన మాటకు లోబడితే నీ బ్రతుకుని ఆయన మార్చివేస్తాడు. ఒక మంచి ఇల్లు కట్టుకొని డబ్బునే నీవు నాశనం చేసుకుంటున్నావు. నీ చేతులారా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. అవునా కాదా? డ్రగ్స్ తీసుకునే వారు డ్రగ్కి ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నారు, తమ జీవితాలను పాడు చేసుకున్నారు. ఆ మత్తులోనే కాలం వెలబుచ్చుతున్నారు. మత్తులో వెలబుచ్చడానికి దేవుడు నిన్ను చేసింది, తల్లిగర్భంలో రూపించింది. అల్లరితో కూడిన ఆటపాటలు, క్లబ్లు, పబ్బులు, రేవు పార్టీలు, జూదాలు, దుష్ట క్రియలు, యువత నశించిపోతున్నది. ఇదన్నా దేవుడు చేసింది. అందుకని నువ్వు పరిశుద్ధంగా జీవించి, దేవుని కుమారుడిగా జీవించి, దేవునితో సహవాసం కలిగి జీవించాలని ఆయన నిన్ను ఈ లోకంలో సృష్టిస్తే, తల్లి గర్భంలో రూపిస్తే, ఆయన మాట వినకుండా త్రోసివేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తే రేపు నరకంలో పడి ఏడుస్తావు. జాగ్రత్త. అందుకని ఆ నరకంలోకి పోకుండా ఉండాలని దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా మాట ఆలకించు, వింటే నీవు బ్రతుకుతావు. మంచి బ్రతుకు నేను నీకు ఇస్తా, మంచి జీవితాన్ని నీకు అనుగ్రహిస్తా. నా మాట ఎలాంటిదంట? జుంటె తేనె దారుల కంటే మధురమైనది. అలాంటి జుంటె తేనె దారుల కంటే మధురమైన వాక్యాన్ని విడిచిపెట్టేసి సాతాను శక్తులకు లోబడి, సాతాను అలవాట్లకు లోబడి, లోక ఆచారాలకు లోబడి, లోకాన్ని ప్రేమించి లోకంలోనే కలిసిపోతున్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ మధ్యాహ్న సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరైనా సరే, ఎక్కడుండి ఈ మాటలు వింటున్నా సరే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మాట వింటే నీవు బ్రతుకుతావు. ఎలాంటి బ్రతుకంట? సుభిక్షమైన జీవితం నీ కుటుంబానికి వస్తుంది. నీ కుటుంబం అంతా కూడా దేవునితో సహవాసం కలిగి జీవిస్తే దేవుడిచ్చే
పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ లోక సంబంధమైన జీవితం కాదు, ఆచారాల అలవాట్లతో కూడిన జీవితం కాదు. ఒక మంచి ప్రణాళిక దేవుడి నీ కొరకు సిద్ధపరిచాడు. నీవు రక్షించబడితే దాన్ని నీవు పొందుకుంటావు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట వింటావా? ఇప్పుడైనా సరే నిన్ను పిలుస్తున్నాడు. నా ఎదుకు వచ్చి నా మాట విను. నిన్ను లోకానుసారమైన చెడు బ్రతుకు నుంచి విడిపిస్తా. ఒక నూతన జీవితాన్ని నీకు దయచేస్తా. నూతనమైన బ్రతుకు నీకు ఇస్తా. నువ్వు మంచిగా బ్రతకాలంటే నా మాటలు విను. ఇప్పుడు ఈ లోకంలో మనం చెబుతుంది, ఏ సేవకుడైనా సరే ఏమని చెబుతాడండి? అయ్యా నీ బ్రతుకును బాగు చేసుకో. ఒక త్రాగుబోతుడు చెబుతాడు, అయ్యా నీ బ్రతుకును బాగు చేసుకో, అయ్యా నీ కుటుంబాన్ని పాడు చేసుకోకుండా నీ భార్యతోనే చక్కగా కాపురం చేసుకో, వేరే భార్యతోటి వేరే ఆమెతో నీకు సంబంధం ఏంటి? అలాంటి జీవితం దేవునికి ఇష్టకరమైనది కాదు అనే కదా ఎవరు చెప్పేది. ఆ మాటలు వినకుండా నా జీవితం నా ఇష్టం అని చెప్పి వెళ్ళి చిక్కుల్లో పడి రకరకాల వ్యసనాలకు బానిసలైపోయి లోకానుసారమైన జీవితం కలిగి నడుచుకుంటూ దేవునికి దూరస్తులైపోతున్నారు. అందుకని దేవుడు మరలా పిలుస్తున్నాడు, నా కుమారుడా నా మాట విను, నువ్వు బ్రతుకుతావు. నూతనమైన జీవితాన్ని కలిగి జీవిస్తే ఎంత మేలండి. చక్కగా భార్య బిడ్డలు అందరూ చక్కగా కూర్చొని, లేకపోతే కాసేపు చక్కగా ప్రార్థన చేసుకొని అందరు కూడి ఒకసారిగా కుటుంబం అంతా కూడా చక్కగా వడ్డించుకొని భోంచేస్తే ఆ కుటుంబం ఎంత సంతోషకరంగా ఉంటుంది. అవును కదయ్యా? ఎవరికి వాళ్ళు కొండలు ఎగబడేది వేసుకొని తింటే కాదండి దేవుడు కోరుకునేది. నీ కుటుంబం అంతా కూడా ఒక పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగుంటాడంటాడా? పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాడంట. వారి కుటుంబము, వారి జీవితము అలాంటి మంచి జీవితాన్ని దేవునికి ఇస్తానంటే సాతాను ఉచ్చులో చిక్కిపోయి వ్యభిచారిగాను, దొంగగాను, మోసగాడుగాను, అబద్ధికుడుగాను, త్రాగుబోతుగాను జీవిస్తూ నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఎవరో నాశనం చేయట్లేదు, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకుంటున్నావు. అందుకనే దేవుడు పిలుస్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఆయన పిలుపుని అందుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు విని నీ జీవితాన్ని, నీ బ్రతుకును బాగు చేసుకుంటావా? లేక అలాగే నాశనంలో నడిచి నీ ఇష్టానుసారంగా జీవించి పతనం చేసుకుంటావు? నీ జీవితాన్ని, నీ బ్రతుకును పాడు చేసుకుంటావా అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. ఏ బ్రతుకు నీకు కావాలి? త్రాగుబోతు బ్రతుక, వ్యభిచార బ్రతుక, జూదపు బ్రతుక, క్లబ్బుల్లో పబ్బుల్లో రేపట్లు నశించిపోయే బ్రతుక, ఏ బ్రతుకు కోరుకుంటున్నావు? నీ తిన్నానా? ఏ బ్రతుకు కోరుకుంటున్నావు? అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన పిలుస్తున్నాడు, నా కుమారుడా నా సన్నిధికి రా, నా మాటలు విను, అప్పుడు నీవు బ్రతుకుతావు. చక్కని బ్రతికిస్తాడండి దేవుడు. ఎప్పుడైతే దేవుని మాట వింటామో ఆయన చక్కని జీవితాన్ని దయచేస్తాడు, ఉన్నతమైన స్థితిలో నడిపిస్తాడు.
నీ దరిద్ర స్థితి నుంచి విడుదల దయచేస్తాడు. ఒక ఉన్నతమైన మంచి మార్గంలో నడిపిస్తాడు. ఎన్నటి బ్రతుకంట చూడండి, వాక్యం చదువుకున్నాం. 128వ కీర్తన చదువుమా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకోని వారు ధనియులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీవు ధనియుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఈ జీవితాన్ని దేవుడు కోరుకుంటుంది. అందుకే దేవుడు ఈ లోకంలో నిన్ను నన్ను సృష్టించాడు. అలాంటి జీవితం కలిగి జీవించాలని, నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించాలని, నీ బిడ్డలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండాలని, నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండాలని ఆయన ఈ లోకంలో నిన్ను సృష్టిస్తే, కొన్ని జీవితాలు చూసినప్పుడు ఎంతో దుఃఖం వస్తుందండి. కొన్ని కుటుంబాలను చూసినప్పుడు అయ్యో దేవుడు ఎందుక ఈ లోకంలో మనిషిని సృష్టించింది అని దుఃఖించాల్సి వస్తుంది. ఈ వాక్యం సెలవిస్తుంది, మనం అందరం కూడా మన చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలని, పచ్చని కుటుంబంగా జీవించాలని, భోజనపు బల్ల చుట్టూ కూడా పిల్లలు చెప్పే కదా ఇందాక ఒలీవ మొక్కల వలె ఉండాలి. అలాంటి కుటుంబాలనే దేవుడు కోరుకుంటున్నాడు. త్రాగుబోతు తండ్రిగా ఉండి నీవు త్రాగి వస్తే పిల్లలకు సరైన బట్టలు ఉండవు, భార్యకు సరైన వస్త్రాలు ఉండవు, చీరలు ఉండవు. నీవు చేసే కష్టార్జితాన్ని కూడా నీ త్రాగుడికి వ్యసనాలకి తగిలేస్తే నీ కుటుంబం ఏమవుతుంది ఆలోచించు ఒకసారి. నేను చూసి దేవుడు దుఃఖిస్తున్నాడు. నేను ఎందుకు ఈ మనిషిని సృష్టించాను అని చెప్పి ఆయన కన్నులు దుఃఖిస్తున్నాయి. ఆయనకు దుఃఖం కలుగు చేసేవాడుగా ఉన్నావా? ఏ జీవితాన్ని కోరుకుంటున్నావు? కుటుంబం అంతా కూడా పతనం అయిపోయి దేవుని బిడ్డలుగా జీవించవలసిన నీ కుటుంబం సాతాను బిడ్డలుగా జీవిస్తూ వాళ్ళు చిన్నతనం నుంచే చుట్టలు బీళ్ళకి చెడు అలవాట్లకి బానిసలైపోయి జీవిస్తుంటే ఏం చేస్తావు? ఎదిగిన తర్వాత నీ బిడ్డను చూసి నువ్వు కూడా ఏడవలసి ఉంటుంది ఒక దినమన్నా. అలా కాకుండా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి జీవితము, వారి కుటుంబము గొప్పగా ఆస్వాదించబడుతుంది. ఎలాగంట యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడుతుంది, నడిపిస్తుంది. అలాంటి కృప కావాలా? లేకపోతే లోకానుసారంగా జీవిస్తూ నశించిపోతున్నావే, ఆ జీవితం కావాలా? దేవుడు అందుకని నిన్ను పిలుస్తున్నాడు. ఈ ఉదయ సమయంలో అంటున్నాడు, నా కుమారుడా నా మాట విను. వింటే నీవు చెప్పండి, వింటే బ్రతుకుతావు. ఏ బ్రతుకంటే పరిశుద్ధమైన బ్రతుకు, నిష్కపటమైన బ్రతుకు, నిష్కల్మషమైన బ్రతుకు ఆయన నీకు ఇస్తాడు.
ఆయన మాటను పెడచెవిని పెట్టి నా ఇష్టం, నేను బ్రతుకుతా. ఏ బ్రతుకు? లోకానుసారమైన చెడు బ్రతుకు జీవిస్తే, బ్రతికితే అది నిన్ను నిత్య నాశానికి, ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా పోకుండా నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్తుంది. అది గ్రహిస్తే నీవు ధన్యుడు అవుతావు. అందుకని ప్రభు ప్రేమలో మనవి చేస్తున్నా, ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట వింటావా? ఇక్కడ యెషయా గ్రంథంలో అంటున్నాడు, నా కుమారుడా నా మాట విను, ఎందుకంటే నీవు మంచి బ్రతకాలని నేను ఆశిస్తున్నా. అందుకనే నిన్ను ఈ లోకంలో సృష్టించా. అబద్ధకోరుగా మోసగాడిగా ఉండాలని కాదు నిన్ను సృష్టించింది. చెడు అలవాట్లకు బానిసైపోయి నాశనం అయిపోతానికి కాదు నేను ఈ లోకంలో నిన్ను సృష్టించింది అని దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని చూసినప్పుడు ఆయన దుఃఖిస్తున్నాడండి. నీవు దుఃఖించడమే కాదు, నీ బిడ్డలు దుఃఖించడమే కాదు, నీ భార్యను దుఃఖించడమే కాదు, నీవు చేస్తున్న చెడు అలవాట్లను బట్టి, లేకపోతే నువ్వు స్త్రీవైనా పురుషుడైనా ఎవరైనా సరే నీ జీవితాన్ని సరి చేసుకోపోయినట్లయితే, నీ బ్రతుకును బాగు చేసుకోపోయినట్లయితే, నీవు అలాగే సాతాను కబంధ హస్తాలు నలిగిపోతున్నట్లయితే, నా ప్రభు నిన్ను చూసి ఆయన కన్నులు ఏడుస్తున్నాడు. ఆయన, అయ్యో నా కుమారుడా ఇప్పుడైనా నా మాట వినయ్యా అని చెప్పి నిన్ను బ్రతిమాలుతున్నాడు. అందుకొరకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది, నిన్ను మృతుల లోకానికి పంపించాలన్నా ఆయన వశమే, లేదా మృతుల నుంచి బయటికి తీసుకురావాలన్నా, నిన్ను జీవింపు చేయాలన్నా ఆయన వశమే. అందుకని ఇంకొక మాట, చక్కని మాట ఉంది కదా, కీర్తన గ్రంథం 69వ కీర్తన 68వ కీర్తన, సారీ ఎన్నో చరణం, కానీ మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆయన నిన్ను పాతాళ మరణం నుంచి రక్షిస్తాడు, నరకం నుంచి నిన్ను రక్షిస్తాడు. అందుకనే ఆ సృష్టికర్త అయిన దేవుడే నరరూపిగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువుగా జన్మించాడు. ఆయన రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారపోసాడండి, దారపోసాడు. నిన్ను నన్ను ఆ చెడు అలవాట్ల నుంచి విడిపించడానికే, ఆ చెడు కార్యాల నుంచి విడిపించి ఒక నూతనమైన జీవితాన్ని దయచేయడానికే ఆయన మనల్ని పిలుచుకున్నాడండి. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. అందుకని ఆయన పిలుస్తుంటున్నాడు, నా కుమారుడా నా మాట వినయ్యా, ఇప్పుడైనా నీ బ్రతుకును మార్చుకో, నా కుమారి నీ బ్రతుకును మార్చుకుంటావా అని ఆయన జాలితో తన 2 హస్తాలు చాచి పిలుస్తున్నాడు. ఆయన పిలుపును, లేకపోతే ఆయన మాటను నిర్లక్ష్యం చేస్తావా? ఇప్పుడైనా నువ్వు రక్షణ కోరుకుంటావా? కోరుకున్నట్లయితే నీవు ధన్యుడువు, ధన్యురాలువు. ఆయన కృప ఎల్లవేళ నీకు తోడుగుండి కాపాడి ఆదరిస్తుంది. నిన్ను ఒక మంచి జీవితం అనుగ్రహిస్తుంది. 128 కీర్తనలో రాసిన ప్రకారంగా ఆ కీర్తనలో ఉన్న కుటుంబం వలె నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే ఇప్పుడైనా ఆయన మాట విను, ఆయన సన్నిధికి రా, ఆయనతో సహవాసం కలిగి జీవించు. అప్పుడు ఆయన నీ కుటుంబాన్ని ఒలీవ
కొమ్మల వలె లేకపోతే ఒలివ మొక్కల వలె నీ బిడ్డలు మార్చివేస్తాడు. నీ భార్యను ఫలించు ద్రాక్షవల్లిగా చేస్తాడు. నిన్ను కూడా ఒక మంచి ఒలివ చెట్టుగా మార్చివేస్తాడు. అలాంటి కృప, దేవుని కృప నీకు కావాలంటే దావీదుకు ఇచ్చిన శాశ్వత కృపను నీవు కూడా పొందుకోవాలంటే ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన అడుగు, ప్రభా ఇప్పుడే నీ సన్నిధికి వచ్చా, నీకు లోబడతాను ఆయన అని చెప్పి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును మార్చివేస్తాడు. అప్పుడు ఒక నూతనమైన బ్రతుకు నీకు వస్తుంది, నూతనమైన జీవితం నీకు వస్తుంది. అలాంటి జీవితం నీకు కావాలని కోరుకున్నట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించి విన్న ఈ వాక్యాన్ని నీ హృదయానికి అన్వయించుకున్నట్లయితే, నీ జీవితానికి అన్వయించుకున్నట్లయితే నీవు బ్రతుకుతావు. దేవుడట్టి కృపను మీకందరికీ దయచేసి ఆదరించి కాపాడి నడిపించును గాక. ఆమేన్. కృపల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రం నాయనా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ద్వారా మాతో మాట్లాడావు, బలపరిచావు నాయనా. మేము బ్రతకాలి అంటే, మంచి జీవితం కలిగి నడుచుకోవాలి అంటే నా తండ్రి నీ మాటలు వినాలి, నీ సన్నిధికి రావాలి, నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి. అలాంటి జీవితాన్ని మాకు అందరికీ దయచేసి ఆదరించి బలపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్.